ఆక్వా రైతులకు అండగా జగనన్న కార్యక్రమంలో భాగంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం భీమవరంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆక్వా రైతులతో సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆక్వా రంగం ఎదుర్కొంటున్న ఇబ్బందులపై రైతుల నుంచి నేరుగా వివరాలు సేకరించారు. జగన్ భీమవరం చేరుకున్న సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు తరలివచ్చి నినాదాలతో ఆయనకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ఆక్వా రైతులు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారని అన్నారు. విద్యుత్ ఛార్జీలు, మేత ధరలు, ఉత్పత్తి వ్యయాలు పెరగడంతో రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం ఆక్వా రైతుల సమస్యలను తక్షణమే పరిష్కరించి వారికి అవసరమైన సబ్సిడీలు, ప్రోత్సాహకాలు అందించాలని డిమాండ్ చేశారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ఆక్వా రంగ అభివృద్ధికి అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశామని, రైతులకు అండగా నిలిచామని గుర్తు చేశారు. ప్రస్తుతం కూడా ఆక్వా రైతుల సమస్యల పరిష్కారం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాటం చేస్తుందని తెలిపారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ ప్రజా ప్రతినిధులు, పార్టీ ముఖ్య నాయకులు, ఆక్వా రైతులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ గొడవ ప్రభుత్వం రూపాయలు ఉండేది ఫీల్డ్ రేటు ఇవన్నీ కూడా గమనించాలి. రైతులకు అండగా ఒక 50 కోట్లు 100 కోట్లు రాసుకోవడం పర్లేదు, ఒక 5 రూపాయలు రేటు దగ్గర చేయకుండా మేమున్నాం. స్టేట్ నాయకులు కానీ మనం కానీ ఆ రైతు తరపు పోరాటం చేయడానికి మేమందరూ ఆక్వా రైతులు. ఆక్వా రైతు సోదరులకి, కార్యకర్త నాయకులందరికీ మరొకసారి నా ఉదయం నమస్కారాలు తెలియజేస్తున్నాను. పెట్టించి ఏ రకంగా మోసం చేసి ఇవాళ వాళ్ళ పాపం గడుపుకుంటే ఇదిగో చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో. ఆక్వా రైతులకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో. ఆక్వా రైతులకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో. చంద్రబాబు నాయుడు గారు చెప్పాడు, అవసరమైన జిల్లాలలో 5,000 టన్నుల కోల్డ్ స్టోరేజ్ అన్నాడు. కట్టాడా అని అడుగుతా ఉన్నాను. జోన్తో సంబంధం లేకుండా జోన్ వెలుపల ఉన్న చెరువులకు కరెంట్ సబ్సిడీ ఇస్తానని హామీ ఇచ్చాడు. మరి ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారు. ట్రాన్స్ఫార్మర్ ధరలు తగ్గిస్తానన్నాడు, తగ్గించాడా అని అడుగుతా ఉన్నాను. గట్టిగా ఇలా 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 ఏరియేటర్లకు సబ్సిడీ ఇస్తానన్నాడు, ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాను. ఇలా 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 ఇవన్నీ ఇవ్వకపోగా మనం అమలు చేసిన ₹1.5కే కరెంట్ ఇచ్చే విధానాన్ని, సబ్సిడీ కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు కత్తిరించే కార్యక్రమాన్ని మొదలుపెట్టాడు.